నవగ్రహాలని ముట్టుకోకూడదు అని అంటారు. అసలు తగలకూడదు, శాపం తగులుతుంది మనకి అంటుకుంటే అనేసి అంటారు. కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల కొన్ని దోషాలు పోతాయంటారు. అసలు ఎలాంటి పరిహారాలు ఉంటాయండి? నవగ్రహాలను ముట్టుకోకూడదు అని అన్నారు కదా మీరు. అసలు ఏ విగ్రహాన్ని తాకూడదు. ఓకే. అర్చకులు అందుకని నియమించబడ్డ వాళ్ళు అలంకారం చేయాలి, అభిషేకం చేయాలి, అక్కడ శుభ్రం చేయాలి కాబట్టి అందుకని నియమించబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఆ రైట్స్ ఉంటాయి. మిగిలిన ఎవరు విగ్రహాలను తాకూడదు. దేవతా విగ్రహాన్ని తాకడం అంటే దేవతను తాకినట్టే లెక్క వస్తుంది. ప్రతిష్టాపన అనేది ప్రత్యేకమైనటువంటి యంత్ర రత్న రకరకాల పవిత్రమైన వస్తువులు కింద నిక్షిప్తం చేసి ఒక ప్రత్యేకమైన సమయంలో ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి ఆరాధించడం ప్రారంభమవుతుంది. ఆ విగ్రహాన్ని మనం టచ్ చేయడం వల్ల ఇప్పుడు ఒక పెద్ద దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి వస్తారు, మనిషే కదా, మనం నేరుగా పోయి చేయబట్టుకుంటే ఎట్టుంటుంది? తాకనిస్తారు అసలు సెక్యూరిటీ ఉంటుంది కదా. మరి సృష్టి పాలకులు దేవతలంటే వాళ్ళను మనం ఆ గ్రామానికి అన్ని విధాలా మంచి జరగాలని, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఆలస్యం కాకుండా వివాహాలు కావాలని, పెళ్ళైన వాళ్ళకి వెంటనే పిల్లలు పుట్టాలని, ఉద్యోగానికి చదువు పూర్తిన వెంటనే ఉద్యోగాలు రావాలని, అందరికీ ఆరోగ్యం బాగుండాలని, ఆలయం కట్టుకున్నప్పటి నుంచి ఆ గ్రామం అభివృద్ధి చెందాలని ఎన్నో సంకల్పాలతో అక్కడ ఆలయం కట్టడం జరుగుతుంది. మాట మాట పోయేసి మనం షేక్ హ్యాండ్లు ఇచ్చినట్టు విగ్రహాలను పూసుకుంటూ రాసుకుంటూ తిరిగేదానికి కుదరదు, చేయకూడదు. విసుగు వస్తుంది. టక్మని ఎవరైనా వచ్చి మనం టచ్ చేస్తే ఎందుకు ఇలా టచ్ చేస్తాను అని మనకే కోపం వస్తుంది. మరి దేవతకి ఎలా ఉండాలి? మనకే ఇంత సైకాలజీ ఇంత విసుగు ఉన్నప్పుడు టచ్ చేయకూడదు. అక్కడ ఒక ఆరా ఉంటుంది. ఆరా చుట్టూ పరిభ్రమించడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఆరా బర్న్ అయిపోతుంది. మనకు మన దేహము క్రియల సమ్మేళనం, జీర్ణక్రియ, శ్వాసక్రియ, ఇట్లా క్రియల సమ్మేళనం, ఇవన్నీ అవయవాలు చేస్తున్నాయి. ఈ అవయవాలు కూడా యంత్రాలే చెప్పాలంటే. ఇవన్నీ పనిచేస్తుంటే ఒక యంత్ర నిర్మితం అనుకోవచ్చు మన దేహం. ఈ విధంగా ఉన్నటువంటి మన దేహము చుట్టూ ఒక ఇది క్వాంటమ్ సైన్స్ అంటారు కదా, అలాంటిది మనది కూడా. అక్కడ కూడా యంత్ర నిర్మితమైనటువంటి విగ్రహాలు, అక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. అక్కడ మనం క్లాక్ వైజ్ తిరగడం వల్ల ఇది మొత్తం పని ప్రశాంతంగా బయట వస్తాం. నేను టెంపుల్కి వెళ్తే హ్యాపీగా ఉంటుంది, ఈరోజు గుడికి వెళ్ళలేదు నాకు అన్ని చికాకులే అనే మాటలు చెప్పడం అంత అర్థం అది. మీరు ఇప్పుడు నవగ్రహాలు అన్నారు. నవగ్రహాలు చుట్టడం వల్ల ఫలితాలు ఉంటాయా లేదా? నవగ్రహాలు చుట్టడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే కన్ఫ్యూజన్గా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నవగ్రహ ప్రదర్శన చేయడం వల్ల అనుకున్నంత ఫలితాలు, శుభ ఫలితాలు రావు. అంటే చేయకపోవడమే మంచిది అంటారా? చేయకపోవడం మంచిది. ఇది ఎందుకు అంటే నేను చేసిన పరిశోధనలో ఒక వ్యక్తి ప్రదర్శన చేస్తున్నాడు. అతనికి ఒక జాతకం ఉంటుంది, జాతకంలో కష్టాలు ఉంటాయని అతను తిరుగుతున్నాడు. గ్రహాలు అనుకూలం లేదు కాబట్టి గ్రహాలను ప్రదర్శన చేస్తున్నాడు. అతని జాతకంలో యోగి, అవయోగి, బాధకాధిపతి, నీచపడిన గ్రహము, వక్రించిన గ్రహము, శత్రుగ్రహము, అదేవిధంగా సర్పగ్రహాల్లో తిరుగుతున్నటువంటి సర్పగ్రహ నక్షత్రాల్లో తిరుగుతున్న గ్రహాలు అంటే రాహుకేతులకు సంబంధించిన నక్షత్రాలు 6 ఉంటాయి. ఈ 6 నక్షత్రాల్లో వేరే గ్రహాలు తిరిగాయి అనుకోండి, రాహుకేతుల ఫలితాన్ని ఇస్తాయి. అవి తిరుగుతున్న సర్పగ్రహ నక్షత్రాలు. సర్పగ్రహాలు వెనక్కి తిరుగుతాయి, అందుకే 2 చుట్లు వెనక్కి తిరుగుతారు నవగ్రహాలు తిరిగేటప్పుడు, రాహుకోటి కేతుకోటి. ఈ సర్పగ్రహ నక్షత్రాల్లో ప్రయాణిస్తున్న గ్రహం కూడా వెనక్కే ఫలితం ఇస్తుంది. ఇప్పుడు నేను వైనాశకం అని చెప్పాను, అంటే వినాశక నక్షత్రం ఒకటి ఉంటుంది. ఆ నక్షత్రానికి ఒక గ్రహం ఉంటుంది. నిర్జీవ నక్షత్రం అంటే ప్రాణం లేకుండా ఒక నక్షత్రం ఉంటుంది. ఈ నిర్జీవ నక్షత్రానికి ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహంలో ఆ గ్రహం అక్కడే ఉంటుంది, అంటే ఆ గ్రహానికి ప్రాణం ఉండదు. ఈ వైనాశక నక్షత్రంలో ప్రయాణిస్తున్న గ్రహానికి అన్ని నాశనం చేస్తారు. వైనాశక నక్షత్రం కదా, అది అన్నింటిని వినాశం చేస్తూ ఉంటుంది. వీటన్నిటి చుట్టూ మనం తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? మనకు ఫలితాలు రావు. నేను ప్రదర్శన చేస్తున్నాను, 48 రోజులు చుట్టాను, 108 ప్రదర్శనలు చేశాను, ఇన్ని చెప్తుంటారు కానీ వాళ్ళకి ఫలితాలు నాకు తెలిసి రాలేదు. ఒకవేళ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు విమర్శించడం లేదు, విమర్శించే హక్కు ఎవరికి లేదు. కాబట్టి నేను ప్రత్యక్షంగా నేను అనుభవించి ఇంకొంతమందికి అది ఎంతోమందికి చెప్పి కనుక్కు నిర్ధారణ చేసుకుంటున్న విషయం ఇది. మరి ఎలా, ఏం చేయాలి అంటే యోగి అన్నాను కదా, యోగికి సంబంధించినటువంటి గ్రహానికి ఆరాధించాలి. అంటే తమిళనాడులో నవగ్రహాల సపరేట్ ఆలయాలు ఉన్నాయి. ఒకే చోట కాకుండా ఒక చోట గురువు, ఒక చోట రాహు, ఒక చోట కేతు, ఇంకో చోట సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఇట్లా శని, ఇట్లా ఉన్నారు. మీకు యోగ గ్రహం ఏది ఇక్కడ మేము చెప్పేస్తాం కదా, ఆ యోగాలనికి వెళ్ళండి చాలు, ఇంకేం అవసరం లేదు. అక్కడ వెళ్ళి దాని సంబంధం ఆయిల్తో దీపం పెట్టండి. అవయోగాలనికి పోతే నన్ను కాపాడు స్వామి అంటే మన కానివాడి ఇంట్లోకి పోయి మనము హెల్ప్ అడిగినట్టు ఉంటుంది.
మనం కాపాడేదానికి ఒక గ్రహం ఉంది, ఆ ఆలయానికి ఎక్కువ వెళ్ళండి, యోగమే వస్తుంది. నేను చెప్పి ఒక ఆయిల్ చెప్పాను, ఆయిల్ వెలిగించండి. నేను సందర్భం ఒక టైం చెప్పాను, ఆ టైంలో వెళ్ళండి. మరి ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే మీరు అన్నట్టు గ్రహాలు అన్ని ఒకటే దగ్గర ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతుంది. మరి ఎలా ఏం చేయమంటారు ఆ టైంలో? ఆ టైం అంటే ఏ టైము? అసలు వెళ్ళనే వద్దంటున్నాను నేను. అసలు పూజించవద్దు అక్కడికి వెళ్ళి, నవగ్రహాలకు వద్దు, నవగ్రహ మండపం చుట్టద్దండి. ఓకే, ఇది మేము మా పర్సనల్ తెలుసుకుంది అంతే. లేదండి ఇతను చెప్పేది తప్పు అనుకుంటే ప్రదర్శన చేసుకోండి. ఒక ఆపే రైట్స్ నాకు లేవు, ప్రదర్శన చేసుకోవచ్చు. యోగి అనేదాన్ని నేను తెలియజేస్తున్నాను. లగ్నాధిపతి ఉంటాడు, లగ్నాధిపతి గ్రహానికి ప్రత్యేకమైన ప్రదర్శన దీపారాధన అని చేసుకోవచ్చు, మనం సంకల్పాలు చెప్పచ్చు. నేనేం చెప్తున్నాను, యోగికి సంబంధించినటువంటి అధిదేవత కూడా ఉంటాడు. అధిదేవతను పట్టుకుంటే ఇంకా యోగం పెరుగుతుంది. అంటే గ్రహము అనేది ఒక ఆఫీసర్ అనుకుంటే అధిదేవత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా ఎట్లుంటుంది రికమెండేషన్, ఓ సోన్ సో మన అధిష్టాన దేవత. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కుజుడు ఆటోమేటిక్గా బాగా పనిచేస్తాడు, కుజుడు యోగ గ్రహం అన్నప్పుడు. అంటే మనం ఒక వ్యతిరేకమైన గ్రహానికి తెలియకుండా వెళ్ళిపోయి ఆరాధిస్తున్నాం, కన్ఫ్యూజన్స్. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, బెటర్ అంటారు మీరు, పూజించుకోవడం బెటర్. ఒకవేళ మీకు మంచి జరిగింది ఆరాధించుకోండి, దాన్ని నేను కాదనలేదు. మంచి జరగాల్సిన మంచే, మంచి జరిగిందంటే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేమంతా ఆలోచించిన తర్వాత యోగ గ్రహం అందులోనే ఉంది, అవయోగ గ్రహం ఉంది, నీచగ్రహం ఉంది, వక్రగ్రహం ఉంది, శత్రుగ్రహం ఉంది, బాధకాధిపతున్నారు. ఈ నవగ్రహాలతోనే జాతకం ఉంది. ఈ జాతకంలో గ్రహ వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాధలు పడుతున్నారు. ఆ వ్యతిరేక గ్రహాలను అక్కడే ఉన్నప్పుడు వ్యతిరేక గ్రహాలకే తిరుగుతుంటే వ్యతిరేకత పెరుగుతుంది. దోషానికే పూజ చేస్తే దోషం పెరుగుతుంది. ముళ్ళ చెట్టుకు నీళ్లు పోస్తే పాలు పోస్తే ఏమవుతుంది? ముండ్లే పెరుగుతాయి. పూల చెట్టు పోస్తే పూలే పెరుగుతాయి. దోష గ్రహాన్ని పూజ చేస్తే దోషమే పెరుగుతుంది, యోగ గ్రహాన్ని పూజ చేస్తే యోగమే పెరుగుతుంది. ఏమి చేస్తే అదే జరుగుతుంది, అంతే కదా. ఇంకా వేరే ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాము, నాకు పూరి కావాలి బాబు అంటే ఇడ్లీ తెస్తాడా? తేడు, ఖచ్చితంగా పూరి తెస్తా, పూరి లేకపోతే లేదని చెప్పేస్తాడు. మనం అవయోగ జరిగిపోతాము, మా అవయోగ జరిపి మనం మంచిగా కూడా తెలుసు, ఆయన అవయోగం ఇస్తాడు. గ్రహము తను ఏమి ఇవ్వాలని అనుమతి ఉంటుందో, చెడ్డ ఇవ్వాలని మనకు ఉంటే ఆ గ్రహము చెడ్డే ఇస్తుంది, మంచి కోరితే కూడా ఇవ్వదు. బాబు నా దగ్గర నీకు బ్యాలెన్స్ షీట్ లేదు, నేను చెడ్డనే ఇవ్వగలను అనేసి అదే రిలీజ్ చేస్తుంటే మనం రిసీవ్ చేసుకోవాల్సిందే. యోగ గ్రహం దగ్గరికి వెళ్ళామనుకో, అక్కడ ఎంతసేపు ఎక్కువ ఉండాలంటే అంత ఎక్కువ ఉండాలి యోగ గ్రహం దగ్గర. కనీసం ఒకరి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని నిమిషాలు యోగ ఆలయంలో ఉండాలి. ఒక స్తంభం కాడ కూర్చోవాలి, గమ్మున కూర్చొని ప్రశాంతంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. మళ్ళీ చాటింగ్లో ఐఎమ్ బిజీ, ఐ విల్ కాల్ యూ లేటర్, ఐఎమ్ ఇన్ టెంపుల్, ఇవంతా ఉండకూడదు. స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. మనకు అన్నీ మంచి జరిగినట్లు, అన్నీ సక్సెస్ అయినట్లు, అందరికన్నా మనం గొప్పగా ఉన్నట్టు ఇటువంటి ఆలోచనలు ఎక్కువ చేయాలి. స్వతల కవచాలు తెలియాల్సిన పాజిటివ్గా ఆలోచిస్తే చాలు, పాజిటివిటీ పెరుగుతుంది.